వచ్చి ఎంతకాలమైంది? దేవునితో సహవాసం నీకుందా? మందిరానికి వస్తున్నావు, ప్రజలకు కనపడుతున్నావు, ప్రజలు నిన్ను చూస్తున్నారు. నీ ఇష్టానుసారంగా వచ్చిన టైంలో ఏదో ఒక టైంలో ప్రజలతో కలుస్తున్నావు. వచ్చి నీకు ఇచ్చిన టైం కాదు, నీ ఇష్టం వచ్చిన టైంలో. ఇది దేవునితో కలయిక అనరు, ఇది దేవునితో సాహసం అనరు. నీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి కాసేపు కూర్చొనిపోయేదాన్ని ఇది దేవునితో సాహసం అనరు. నువ్వు ఒక దేవుని ప్రజు అని గుర్తింపు రాదు. కనుక తండ్రి తండ్రితోనూ సహవాసాన్ని చెప్పుకున్నాడు. దూర ప్రదేశం వెళ్ళాడు, నష్టపోయాడు, సమస్యల్లో చిక్కున్నాడు. అది భయంకరమైన కష్టకాలంలోనికి దిగిపోయాడు, శ్రమలోనికి పోయాడు. ఉండటానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, ధరించడానికి వస్త్రాలు లేవు. అలాగైనప్పుడు అదంతా తండ్రి తర్వాత ఇచ్చాడు. అలాంటి పరిస్థితులు అందరూ అంతా పోగొట్టుకున్న తర్వాత వాడంట మళ్ళా తండ్రి దగ్గరికి వస్తానని